స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీరామగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్, అదేవిధంగా సిపిఎం పార్టీ విఆర్పురం మండల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఇటు ఈరోజు మనం చింతూరు, విఆర్పురం, అదేవిధంగా కూనవరం, ఎటపాక ఈ 4 మండలాలు మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టు వలన మొత్తం బ్యాక్ వాటర్ రావడం వల్ల ప్రతి ఏడాది వరదల వలన ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటికీ 5 సార్లు వరదొచ్చి, మొత్తం జూలై నుంచి ఇప్పటి వరకు 5 సార్లు వరదొచ్చి చాలా జనమంతా, ప్రజలంతా, రైతులంతా, విద్యార్థులు, యువత మొత్తం కూడా తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఏదైతే రైతాంగం ఉందో, రైతాంగం మొత్తం కూడా పంటలు మొత్తం నష్టపోయినాయి. పంట వేయాల్సినటువంటి వాళ్ళకి మొత్తం ఈ సీజన్ మొత్తం దాటిపోతూ ఉంది. ఇప్పటికే మిర్చి, వరి మొత్తం వేసున్నారు, చాలా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోపక్క ముంపు పేరుతోటి ప్రభుత్వం ఏమో ఈ క్రాప్ చేయకుండా వాటి నష్టపరిహారం ఇవ్వనని చెప్పేసి గతంలోనూ ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుతూ ఉంటే కొంతమందిని గత ప్రభుత్వం ఇవ్వలేదు కదా, ఈ ప్రభుత్వం ఎలా ఇస్తుందని చెప్పేసి కొన్ని కుంటి సాగులు కూడా చెప్తున్నారు. ఇది దారుణం, ఇది దుర్మార్గం. ఏదైనా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా పంట నష్టం తక్షణమే చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరోపక్క ఇవాళ 3-4 నెలల నుంచి కనీసం పనులు లేక కూలీలంతా, భూమి లేని నిరుపేదలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం వెంటనే వరద బాధితులందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోపక్క ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 4 మండలాలు ఉన్నటువంటి ముంపు గ్రామాలకి తక్షణమే ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పకుండా త్వరగా R&R కానీ, అదేవిధంగా స్ట్రక్చర్ వాల్యుయేషన్ కానివ్వండి, అదేవిధంగా పునరావాసం కానీ త్వరగా కల్పించాలని చెప్పేసి, ఈ బాధలు లేకుండా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక పక్క ఈ పోలవరం ఏమో రాష్ట్రానికి జీవనాడని చెప్పేసి అంటూ ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అంటున్నారు. కానీ ఈ 4 మండలాల నిర్వాసితులకు మాత్రం, ఈ 4 మండలాల వరద బాధితులకు మాత్రం పెనుశాపంగా ఈరోజు మారింది. ప్రభుత్వ విధానాలు కూడా అదే విధంగా ఉంటా ఉన్నాయి. ఖచ్చితంగా సీరియస్నెస్గా ప్రభుత్వం వెంటనే తీసుకొని తక్షణమే వీరందరికీ కూడా పునరావాసం కల్పించడంలో ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేదంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిర్వాసితులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరించదలిచాం. ఈరోజు ఈ పోలవరం బ్యాక్ వాటర్ వలన రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. వరి నారుమళ్ళతో పాటు మిర్చి నారుమళ్ళు, పొగాకు నారుమళ్ళతో పాటు మొత్తం మండలం మొత్తం అకాల ఈ వరదానం వల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. అంతేకాకుండా ఈ నెల రోజుల నుంచి ఈ మండలంలోని రహదారులంతా వాటర్ వచ్చేసి ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు, వైద్యం, కనీసం ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్లు కానీ ఇతర వెళ్ళే సౌకర్యం లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇది ఇప్పటి నుంచే కాదు, పోలవరం ప్రాజెక్టు మొదలుపెట్టి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్న అధికారులు, ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని కటాఫ్ కింద ప్రకటించి మిగిలిన రహదారిని హైట్ పెంచి ప్రజలకి రవాణా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది అనేది మా డిమాండ్. విలీన మండలాల్లో గోదావరి వరదలు వచ్చి ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికీ దాదాపు 5-6 సార్లు వరదలు వచ్చేసి పంట పండించడం కోసం వరి సాగు చేస్తే ఆ పంటను కూడా నీట ముంచేసినటువంటి పరిస్థితి మా విలీన మండలాల్లో కనబడతా ఉంది. దాదాపు 100 ఎకరాలు వరి కూడా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మిర్చి రైతుల పరిస్థితి కూడా అదే కనబడతా ఉంది. వ్యవసాయం సాగు చేయడానికి అవకాశం లేకుండా కేవలం దీనికి కారణం కాపర్ డ్యామ్ నిర్మాణం మూలంగానే ఈరోజు విలీన మండలాలు మొత్తం కూడా ముంపుతో కనబడతా ఉన్నాయి. ఇంకో పక్క చూస్తే ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో వైద్య సౌకర్యం అందించడానికి కూడా రహదారులు లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కనీసం రహదారులు కొన్ని ప్రాంతాలు, ముంపు లేనటువంటి ప్రాంతాల్లో ప్రజలు వచ్చేసి వైద్య నిమిత్తం వస్తూ ఉంటే కనీసం రోడ్లు తవ్వేసి వదిలేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే ప్రభుత్వం కానీ, అధికారులు కానీ విలీన మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వరద సమస్యలపైన తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇప్పటి వరకు అధికారులు కానివ్వండి, ప్రభుత్వం కానీ 5 సార్లు వరదలు వస్తే కనీసం తక్షణ సాయం కూడా అందించే దానికోసం, లేదా
ప్రభుత్వం వరద బియ్యం ఇచ్చే దాంట్లో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. వరద బాధితుల పట్ల ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీ డివిజన్ పార్టీ సెక్రటరీని గత నెల రోజుల నుంచి ఈ గోదావరి నదులు పొంగి సగరే గోదావరి నదులు పొంగి ఈ ప్రాంతంలో వ్యవసాయాలు మొత్తం మిర్చి వ్యవసాయం కానీ అలాగే వరి వ్యవసాయాలు కానీ మొత్తం మునిగిపోవటం జరిగింది. ప్రభుత్వాలు మాత్రం వీటి గురించి ఏమాత్రం పట్టింపు అనేది లేదు. మరి జూన్ జూలైలో వర్షాలు వచ్చి ఆగస్టు కల్లా గోదావరిలో తగ్గాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ మరి ఇప్పుడు వచ్చే నెలలో వంటలు ప్రారంభిస్తే 10వ నెల కూడా వ్యవసాయాలు అనేది స్టార్ట్ అవ్వు. అప్పటికి వర్షాలు లేకపోవడంలో పంటలు నాణ్యత అనేది ఉండదు. మరి ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు మరీ నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ పోలవరం కాపాడడం వల్ల గత నెల రోజుల నుంచి గోదావరి నదులు ఎక్కడికి మొత్తం ఈ 4 మండలాలు రహదారులు మొత్తం బంద్ అయిపోయి ఏ మండలానికి వెళ్ళాలన్నా రహదారులు లేకపోవటం, అటు భద్రాచలం లైన్లు కానీ ఇటు చింతూరు కానీ ఎటు పోవాలన్నా దారులు మొత్తం బంద్ అయిపోయినాయి. మరి ఈ ప్రాంతంలో మొత్తం కూలి కార్మికులు రోజువారీ కూలీ చేస్తూ బతికేవాళ్ళు. అట్లాంటి కూలి పని చేసే వాళ్ళకి నెల రోజుల నుంచి ఎక్కడ కూలి పనులు లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూలి పని చేస్తేనే వాళ్ళ జీవనం నడుస్తుంది. మరి అట్లాంటి ఈ ప్రభుత్వాలు అనేది కనీసం వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ అలాగే పంట రుణాలు కానీ ఈ భూములు మునిగినందుకు వీటి గురించి ఏమాత్రం పట్టింపు లేదు. గత ప్రభుత్వం అదే చేసింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇది ఒక జాతీయ ప్రాజెక్టు. ఎందుకంటే ఈ యొక్క 9 మండలాలు తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.